నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమా పాట ఎప్పుడో అప్పుడో వినపడుతూనే ఉంటుంది. కానీ మేము రమ్మంటున్నా రానంటావా అనే పాట మాత్రం మన ఏపీ ప్రభుత్వంలో అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. ఏపీకి వివిధ పరిశ్రమలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే సినీ పరిశ్రమను కూడా ఏపీని కేంద్రంగా చేసుకుని సినిమాలు తీయాలని ప్రభుత్వం కోరుతూనే ఉంది. గతంలో జగన్ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమని ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన ఆంధ్రాకి తరలి రమ్మనమని ఆదేశిస్తే చిరంజీవితో సహా అందరూ చేతులు జోడించి దండం పెట్టి భయంతో వెనక్కి తిరిగి చూడకుండా హైదరాబాద్ పారిపోయారు. అంతటితో ఆ పాట ఆగిపోయింది. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఆ పాట వినబడుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముగ్గురు కూడా తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలి రావాలని కోరుతున్నారు. ఒక్కసారి కాదు, ఇప్పటికీ అనేక మార్లు విజ్ఞప్తి చేశారు కూడా. వారితో తెలుగు సినీ పరిశ్రమకు ఎంత బలమైన అనుబంధం ఉందో అందరికీ తెలుసు. ముఖ్యంగా 2 మెగా బ్రదర్స్ అధికార పార్టీలో ఉన్నారు. అయినా సినీ పరిశ్రమ ఏపీకి తరలిస్తామని చెప్పటం లేదు. కనుక మంత్రి కందుల దుర్గేష్ మరోసారి తెలుగు సినీ పరిశ్రమని ఏపీకి తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. వస్తే స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లకు భూములు ఇస్తామని, అనేక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. ఆంధ్రలో సినిమా షూటింగ్లు చేసినా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. పుష్ప 2, సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, సినీ పరిశ్రమల పరామర్శలు, ప్రెస్ మీట్ తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి మధ్య గ్యాప్ వచ్చింది. ఇదే సమయంలో ఆంధ్రాలో ఇంత స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొనుంది. కనుక సినీ పరిశ్రమ ఏపీకి తరలి వచ్చేయచ్చు, కానీ రాకపోవచ్చు. ఎందువల్ల అంటే జగన్ ఫోబియా వల్లే. మళ్లీ నేనే వస్తా, ఈసారి 25 నుంచి 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏల్తా అని జగన్ పదే చెప్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో రాలేరని కూటమి ప్రభుత్వం గట్టిగా చెప్పటంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. కనుక మళ్లీ జగన్ వస్తే అనే భయంతోనే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టేందుకు భయపడుతున్నారు. సరిగ్గా ఇదే విధంగా తెలుగు సినీ పరిశ్రమ కూడా భయపడుతోంది. కనుక దానిని రప్పించడానికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తే సరిపోదు. వారిలో జగన్ ఫోబియా పోగొట్టాలి. అప్పుడే ఆంధ్రాకి రమ్మనమని పిలిస్తే ఆలోచిస్తారు. లేకుంటే మేము రమ్మంటున్నా రానంటావే పాట పాడుకుంటూ కాలక్షేపం చేయాల్సిందే.